నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో గర్భాశయ సమస్యలు అండ్ వాటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ భాగ్యలక్ష్మి గారు, సీనియర్ గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ ఫ్రమ్ సికింద్రాబాద్. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ గర్భాశయం జారడం అంటే ఏంటి? ఇది ఏ మహిళల్లో మనం ఎక్కువగా చూస్తాం? ఏ ఏజ్ గ్రూప్ నుంచి చూస్తాం? సో ప్రొలాప్స్ అంటాము ఆర్ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటాం. సో యాక్చువల్లీ యానిమల్స్ వేర్ 4-legged యానిమల్స్. అప్పుడు పెల్విక్ ఆర్గన్స్ అన్నీ ఫ్లాట్గా ఉండేది. సో అవి జారడం అనేది తక్కువ. నౌ యాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ 2 limbs, వీఆర్ వాకింగ్ డౌన్. సో దెర్ ఈస్ ప్రెషర్ ఆన్ ద పెల్విక్ ఆర్గన్స్ లైక్ యూట్రస్ కానీ, బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ. సో దే ఆర్ ఆల్ అండర్ కాన్స్టెంట్ ప్రెషర్. సో అందుకని ప్రొలాప్స్ అనేది ఉమెన్లో చాలా కామన్గా ఉంటుంది. బట్ ఎంత ఇన్సిడెన్స్ మనం చెప్పలేం, ఎందుకంటే చాలామంది రిపోర్ట్ చేయరు. దే ఫీల్ కాన్షియస్, దే ఫీల్ షై, సోషల్ ప్రాబ్లమ్ అనుకొని బయట చెప్పరు. దే సఫర్ విత్ దిస్. ఎవరిలో ఇది ఎక్కువ ఉంటుంది? పీపుల్ హు హావ్ బోర్న్ చిల్డ్రన్, పర్టికులర్లీ నార్మల్ డెలివరీస్, డిఫికల్ట్ నార్మల్ డెలివరీస్, బిగ్ బేబీస్, వెరీ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, చాలా అవర్స్ ట్రై చేసి డెలివర్ చేయడం, ఆర్ మెనోపాజల్ ఉమెన్. అంటే యూట్రస్ అనేది ఇట్ ఈస్ సపోర్టెడ్ బై లిగమెంట్స్ అనమాట. స్లింగ్స్ లాగా ఉంటాయి, ఒక జూలా లాగా స్లింగ్స్ ఉంటాయి. సో వెన్ దీస్ స్లింగ్స్ బికమ్ వీక్, ligaments become weak, then the uterus starts sliding down and it is supported from below by muscles అనమాట. pelvic floor muscles అంటాం. సో ఈ మజిల్స్లో స్ట్రెంగ్త్ సరిగ్గా లేదంటే సపోర్ట్ చేయవు. So when the muscles are weak, when the ligaments are weak, woman is old, so chances of prolapse అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్లస్ వీళ్ళలో కాన్స్టిపేషన్ కానీ, క్రానిక్ కాఫ్ కానీ, ప్రొలాంగ్డ్ వెయిట్ లిఫ్టింగ్, నాట్ హ్యావింగ్ ఇనఫ్ రెస్ట్ ఆఫ్టర్ ఎనీ డెలివరీ, సో ఇలాంటి వాళ్ళలో ప్రొలాప్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. వెరీ రేర్లీ సమ్ పీపుల్లో మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళల్లో కూడా వి సీ ప్రొలాప్స్ మోర్ ఆఫెన్. ప్రొలాప్స్ అనేది నాట్ ఓన్లీ యూట్రస్, సమ్టైమ్స్ బ్లాడర్ కూడా జారుతుంది. సో బ్లాడర్ జారినప్పుడు దాన్ని సిస్టోసీల్ అంటాం. రెక్టమ్ కూడా జారితే దాన్ని రెక్టోసీల్ అంటాం. సో ఇట్ క్యాన్ బి ఓన్లీ అ యూట్రైన్ ప్రొలాప్స్ ఆర్ ఇట్ క్యాన్ బి అసోసియేటెడ్ విత్ ద బ్లాడర్ స్లైడింగ్ డౌన్ అండ్ ఆల్సో ద రెక్టమ్ స్లైడింగ్ డౌన్. సో ఇట్ క్యాన్ బి అ కాంపోజిట్ థింగ్ అనేది కూడా ఉండొచ్చు అనమాట. అండ్ డాక్టర్ గారు, ఈ గర్భాశయం జారడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఎక్కువగా జరగడం సంబంధించి ఈ కారణాలు మాట్లాడుకుంటే ఎటువంటి కారణాల వల్ల వస్తుంది? అదే మెయిన్లీ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్, పర్టికులర్లీ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిఫికల్ట్ నార్మల్ డెలివరీస్, మెనోపాజ్, వెయిట్ లిఫ్టింగ్, ఓల్డ్ ఏజ్, క్రానిక్ కాంప్లికేషన్, క్రానిక్ కండిషన్స్ లైక్ కాన్స్టిపేషన్, ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో ఇవి చాలా కామన్ ఉంటుంది. సో డెలివరీ తర్వాత పర్టికులర్లీ అడిక్వేట్ రెస్ట్ ఇవ్వాలా, అండ్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ చెయ్యకుండా త్వరగా హెవీ వర్క్ అవి మొదలు పెట్టేసి పిల్లల్ని ఎత్తుకొని కష్టాలు పడుతుంటే అప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ విల్ నాట్ రికవర్ టోటలీ, అండ్ యూట్రస్ లిగమెంట్స్ కూడా కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ప్రొలాప్స్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్, గివింగ్ adequate rest to the pelvic floor will help them prevent also a pelvic organ prolapse అన్నమాట. అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు వీళ్ళలో? సో కొందరిలో అసలు సిమ్టమ్సే ఉండదు. జనరల్ రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు మేము చూసి చెప్తాం, అమ్మ ఇక్కడ ప్యాసేజ్ లూజ్ ఉంది, మీ యూట్రస్ కొంచెం జారుతుంది అని చెప్తాం. సో దిస్ ఈస్ క్వైట్ ఆఫెన్. దే డోంట్ కంప్లైన్. సమ్ పీపుల్ విల్ కంప్లైన్ ఆఫ్ ప్రెషర్, కింద ఏదో ప్రెషర్, ఏదో డిస్కంఫర్ట్, లోవర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటారు. బికాజ్ యూట్రస్ ఇస్ స్లైడింగ్ డౌన్, లిగమెంట్ స్ట్రెచ్ అవుతూ ఉంటే బ్యాక్ పెయిన్ చెప్తారు. సమ్ పీపుల్ విల్ కంప్లైన్ ఆఫ్ problem during intercourse, because passage is loose, they will have problem during intercourse. Some people will complain that urine pass చేయకపోయినప్పుడు కంప్లీట్గా ఎవాక్యువేట్ కాదు, they have to push something inside and then that is they have to do a splinting work to pass urine. And some people will complain of mass totally coming out, నాకు బయట ఏదో జారింది, కాళ్ళ మధ్యలో ఏదో అబ్స్టకల్ లాగా ఉంటుంది, సో నేను ఫ్రీగా నడవలేకపోతున్నా, సో ఇట్లా చెప్తుంటాను. కొందరికి ఏమో మోషన్ కూడా ఫ్రీగా పోలేరు. ఇఫ్ ద మాస్ ఇస్ టోటలీ అవుట్ సైడ్, దే హ్యావ్ టు పుష్ ద మాస్ ఇన్ సైడ్ అండ్ దెన్ పాస్ మోషన్, లేకుంటే ఒక్కసారి వెళ్ళొచ్చాక మళ్ళీ వెళ్ళాలన్న అవసరం ఉంటుంది. కొందరికి ఏమో సమ్ బ్లడీ డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్, బికాస్ యూట్రస్ బయట హ్యాంగ్ అయినప్పుడు అల్సరేషన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ క్రానిక్ ఎక్స్పోజర్ టు అట్మాస్ఫియరిక్ ఎయిర్.
సో అక్కడ ఎరోజన్స్ అల్సర్స్ ఉంటే దే విల్ హ్యావ్ సమ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్, ఇలాంటివన్నీ కంప్లైంట్స్తోని వస్తారనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నిటితో వచ్చిన వాళ్ళలో డయాగ్నైజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? టెస్ట్లు ఎటువంటి టెస్ట్లు చేస్తూ ఉంటారు డాక్టర్? సో ఫస్ట్ ఇస్ వెన్ వీఆర్ టాకింగ్ టు ద పేషెంట్, హిస్టరీలోనే మనకు సగం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇఫ్ వీ ఆస్క్ దెమ్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, వెన్ వీ ఎగ్జామిన్ ద పేషెంట్ కూడా వీ జనరల్లీ ఆస్క్ ఫ్రీ మోషన్ ఉందా, కాన్స్టిపేషన్ ఉందా, క్రానిక్ ఇల్నెసెస్ ఏమన్నా ఉన్నాయా, యూరిన్ ఫ్రీగా వెళ్తున్నారా, మోషన్ ఫ్రీగా వెళ్తున్నారా, ఆర్ యూ ఆల్వేస్ కంఫర్టబుల్. సో దిస్ హిస్టరీలోనే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత పేషెంట్ని పండబెట్టి వీ టెల్ దమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అండ్ దెన్ ఎగ్జామిన్ ద పేషెంట్. స్పెక్యులం పెట్టి చూస్తాం. కాఫ్ చేయమని చెప్తే కాఫ్ చేసినప్పుడు యూట్రస్ బయట రావచ్చు, ఆర్ సమ్టైమ్స్ కాఫ్ చేసినప్పుడు యూరిన్ కూడా లీక్ అవుతుంది. సో దే విల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కాంటినెన్స్, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. So then when we examine the patient properly, we will be able to diagnose whether a woman has a prolapse, is it, and prolapse le degrees untayi, first degree, second degree, third degree, procedentia. So uterus position nunchi kaasta jarthe dani first degree antam. If it is coming to the vaginal outlet, we say it is second degree. Danikanna koncham bayata vaste third degree. If the whole uterus is coming out, that is we are able to oppose the vaginal wall above the uterus, appudu procedentia antam. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ప్రొలాప్స్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి ఓన్లీ యూట్రసే జారుతుంది, దట్ ఈస్ వెరీ రేర్, బట్ ఇట్ విల్ ఆల్సో బీ అసోసియేటెడ్ విత్ బ్లాడర్ కూడా కొంచెం జారి ఉంటుంది, కొంచెం రెక్టల్ ప్రొలాప్స్ ఉంటుంది, లాక్స్ పెరీనియం ఉంటుంది. సో వీ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వీ కమ్ టు అ డయాగ్నోసిస్. అండ్ వన్స్ డయాగ్నోజింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో డయాగ్నోసిస్కి అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ విల్ నాట్ డయాగ్నోస్ అ ప్రొలాప్స్. It is more by history and clinical examination, patient hearing to the proper history and proper ga examine cheste will be able to diagnose. That is one thing. Deeniki treatment anedi again, treatment depends on age of the patient, whether the patient has completed her childbirth, she wants to have a child again, whether she has attained menopause, not attained menopause. So each individual we have to tailor make the treatment. Andariki oka treatment laga undadu. Supposing it is only first degree, konchame jarindi, then we give them exercise, physiotherapy, exercise, lifestyle modifications. If they are obese, we ask them to lose weight, give proper pelvic floor exercises, training avi cheste first degree ni manam manage cheyochu. Second degree, third degree, again patient's requirement. She wants to have a child, then we suggest again exercise for second degree also, and then we can even suggest a pessary, ring pessary anedi to keep the uterus in position so that they can finish their childbearing. Third degree and procedentia requires more advanced surgeries, maybe hysterectomy, maybe sling surgeries will be the advice for these patients. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? దట్ ఈస్ వాట్, ఇఫ్ ఇట్ ఈస్ స్టేజ్ 1 ఫస్ట్ డిగ్రీ మాత్రమే ఉండి ఒబిసిటీ తగ్గించుకొని, నాట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, controlling the constipation, getting treatment for constipation, controlling cough, sneezing, not lifting weights, and following proper advice by the physiotherapist, it will definitely help them to a large extent. I don't say further progress kaadu kaani surgery avasaram padadu ani cheppamu, but for a long time she can lead a good quality life with her uterus inside. That is the possibility. మెనోపాజ్ వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ ఉందనుకోండి, దెన్ వీల్ గివ్ దమ్ ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఇస్తాము, ఎక్సర్సైజ్ ఇస్తాము, టెల్ దెమ్ వాట్ నాట్ టు డూ, అండ్ దెన్ ఆల్సో వీ కెన్ అట్లీస్ట్ అవాయిడ్ అ సర్జరీ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ మీరు అన్నారు పేషెంట్ని బట్టి ఉంటుంది అని అన్నారు. అండ్ నెక్స్ట్ చైల్డ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఫర్ సపోజ్ వస్తే కనుక, అండ్ ఈ ప్రాబ్లం రిలేటెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెకండ్ బేబీకి ఛాన్సెస్ ఉంటాయి. రింగ్ పెసరీ పెట్టేసి allow them to కన్సీవ్ అయినాక బికాజ్ యూట్రస్ బికమ్స్ హెవీ, ఎలాగో యూట్రస్ విల్ గో అప్ అండ్ అప్, సో డిసెంట్ అనేది తగ్గిపోతుంది. తర్వాత ప్రెసరీ అవి తీసేసి లెట్ దమ్ గో కంటిన్యూ విత్ దర్ ప్రెగ్నెన్సీ, హ్యావ్ దేర్ చైల్డ్ బర్త్. దాని తర్వాత వీల్ హ్యావ్ టు మేనేజ్ సర్జికలీ. కొన్ని సర్జరీస్ ఏమో వీ హ్యావ్ స్లింగ్ సర్జరీస్ టు సపోర్ట్ ద యూట్రస్, ఇంప్రూవ్ ద సపోర్ట్ ఆఫ్ ద యూట్రస్. See, everybody, we don't want to remove uterus unnecessarily. If we can retain the uterus, just like we say save the child, we should also save the uterus. Andariki తీసేయడం ఒక్కటే కాదు, యూట్రస్ తీసేయడం is a simple thing. బట్ తీసాక వాళ్ళకి సైకలాజికల్ ట్రబులెన్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా యూట్రస్ లేనప్పుడు చిన్న వయసులో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుంది.
So if she is less than 45, 47, she wants to retain her uterus, we can still preserve the uterus by doing reconstructive surgeries. We do sling surgeries, we do Manchester surgery where we amputate the cervix a little and push it up and correct the pelvic floor. ఏ సర్జరీ చేసినా కూడా it does not mean 100% vault బయటికి రాదనో సిస్టోసిల్. That shows that the person has a weakness of ligaments and weakness of the muscles. సర్జరీ చేశాక కూడా దే హ్యావ్ టు డూ ఫిజియోథెరపీ. సర్జరీ చేశాక కూడా కొన్ని పాటించాలి. రికరెన్స్ ఆఫ్ ప్రొలాప్స్ అనేది చాలా, యూట్రస్ తీసాక కూడా వాల్ట్ ప్రొలాప్స్ రావచ్చు, అంటే ద వెజైనల్ అపెక్స్ క్యాన్ కమ్ డౌన్. సో ఫిజియోథెరపీ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొలాప్స్. మ్యామ్ ఇందాక చెప్పినట్టు మీరు సమ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్ప్ఫుల్ అవుతుంది అన్నారు. కెగెల్ ఎక్సర్సైజెస్ గురించి, సో కెగెల్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? Kegel exercise అన్నది, see as I told you ఇందాక, the pelvic floor is made up of muscles. So muscles weakness due to nerve injury during a delivery or due to injury to some other problems. So ఈ muscles అనేది supporting తక్కువ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. So we have to strengthen these muscles. So these muscles strengthening చేయాలంటే we have to tighten the pelvic floor muscles. So Kegel exercise simple term లో చెప్పాలంటే we train our patients to do exercises like as if you're stopping urine, as if you're stopping motion. Only the pelvic floor muscles, not the gluteal muscles or the abdominal muscles. So only our muscles maatrame contract cheyala, relax cheyala. So that way when you're contracting and relaxing, the muscle gains some amount of power. Kegels okkate andarki saripodu. Along with that, sometimes internal electric stimulation kuda to stimulate the muscles to contract. So stimulation exercises ఉంటాయి, అవి electric stimulations ఉంటాయి, very fine small current they pass to stimulate the muscle and contract the muscle. Then there is also laser therapy, though how much it will help చెప్పలేము. ఇవన్నీ కూడా మళ్ళా చేస్తూ ఉండాలి. ఒక్కసారి నేను లేజర్ థెరపీ తీసేసుకున్నాను నాకు లైఫ్ లాంగ్ ఇంప్రూవ్ అయిపోతుంది కాదు. ఒక్కసారి నేను ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్ లాంగ్ నో. See for example, ఇప్పుడు స్కిన్ as we age, స్కిన్ కొంచెం లూజ్ అవుతుంది. వాట్ డు వీ డూ? బోటాక్స్, లేజర్ థెరపీ అన్నీ చేసుకుంటారు. అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకసారి చేసుకుంటే ఉండదు కదా. ద స్కిన్ విల్ కంటిన్యూ టు లూజ్ అండ్ బికాస్ కొల్లాజన్ ఇస్ లాస్. సిమిలర్లీ కింద మసిల్స్ కూడా దే విల్ కంటిన్యూ టు బికమ్ వీక్. సో రిపీటెడ్లీ దే నీడ్ టు డూ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్, రిపీటెడ్లీ దే హ్యావ్ టు డూ ద నర్వ్ స్టిమ్యులేషన్ థెరపీస్. ఇవి చేస్తూ ఉంటే ఫర్ అ లాంగ్ టైమ్ దెర్ విల్ బి గుడ్ రిజల్ట్స్. సో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. Yes. వన్స్ స్టార్ట్ వచ్చిందంటే ఈ ప్రాబ్లమ్. Will you stop doing facial? No, you will not. Will you stop doing your hair treatment? You will not. Similarly, this is also a muscle which is not able to support your organs. So you have to keep doing exercise to keep the muscle strong. You have to keep taking treatment with stimulation to keep the muscle strong. That hysterectomy ante enti mama? Hysterectomy, hystros means uterus. Ectomy means removal. Hysterectomy is removal of the uterus. హిస్టరెక్టమీ రకరకాల హిస్టరెక్టమీస్ ఉంటాయి. అబ్డామినల్ హిస్టరెక్టమీ ఉంది, లాప్రోస్కోపీ ఉంది, రోబోటిక్ ఉంది, వజైనల్ హిస్టరెక్టమీ ఉంది. స్టిల్ వెరైటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిస్టరెక్టమీస్. బట్ వెన్ సంబడీ హ్యాస్ అ ప్రొలాప్స్ అంటే యూట్రోవెజనల్ ప్రొలాప్స్, వీళ్ళకి వీ డోంట్ హ్యావ్ టు ఓపెన్ ద అబ్డమెన్, కింద నుంచే సర్జరీ చేయొచ్చు. సో వెన్ వీ డూ సర్జరీ ఫ్రమ్ డౌన్, we can also repair the support so that ఆ వాల్ట్ రిమైనింగ్ వెజైనా ఏదైతే ఉందో అది జారిపోకుండా దానికి సపోర్ట్ ఇచ్చి వీ కెన్ ఆపరేట్ సో దట్ ఇట్ స్టేస్ ఇన్ ప్లేస్ ఫర్ లాంగ్. ఇది చేశాక కూడా ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. సో వాట్ వీ డూ ఇన్ అవర్ సెంటర్, ఎనీబడి కమ్స్ విత్ ప్రొలాప్స్, ఫస్టే వాళ్ళకి ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. ఎందుకంటే సర్జరీ తర్వాత వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి భయపడతారు. సో ముందరే ఒక 1 month రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాట్ ఎక్సర్సైజ్ దే హ్యావ్ టు డూ, ఫస్టే ఆ ఎక్సర్సైజ్ నేర్పించి దాని తర్వాత సర్జరీ చేస్తే దే కంటిన్యూ టు డూ దట్ ఎక్సర్సైజ్ అనమాట. సో దే ఆర్ మోర్ మోటివేటెడ్, దే ఫీల్ మోర్ ఎంపవర్డ్ టు డూ ద ఎక్సర్సైజెస్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీ అనేది ఎంతవరకు సహాయపడుతుంది? ఇట్ ఈస్ రియలీ రియలీ యూస్ఫుల్. పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీ అనేది ఇక్కడ బికాజ్ ద మజిల్స్ ఆర్ లూజ్ ప్రొలాప్స్, దెర్ ఆర్ సమ్ టైమ్స్ దిస్ మజిల్స్ ఆర్ వెరీ టైట్ ఆల్సో, చాలా టైట్ స్పాజంలు ఉంటాయి, అవిటిని కూడా రిలీజ్ చేస్తారు. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ రీహాబిలిటేషన్ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అండ్ పోస్ట్ డెలివరీ ఆల్సో. ఇట్ రియలీ హెల్ప్స్
We have had patients from abroad also who have come, for whom we have done this therapy. They have become so fine and they have gone back. So it helps, but it has to be a continuous one. అండ్ పెసరి అంటే ఏంటి? Pessary anedi, we have different types of pessaries. We have gel pessaries, we have ring pessaries. Most commonly we use ring pessary. It's like a ring. It's made of silicone. So it is flexible. So what we do is, when patients, like when there is a young lady who has had one child, wants to have one more child, or somebody who is very sick, who has cardiac issue, who is not fit for surgery, or who has already undergone some surgery, still it is recurring, very old, 80-year-old, వీళ్ళందరూ not fit for surgery or not willing for surgery, they are scared to go for surgery. ఇలాంటి వాళ్ళలో ఈ పెసరీ అనేది పెడతాం. Now this is like a ring. So you collapse it, push it into the vagina and fix it so that one part of the ring is hitched under the pubic symphysis bone. So it stays in place and keeps the organs in place. Pessary anedi, again, it is not okay oka ring petteste ayipotundi kada atla kaadu. So it has to be the right size. So by trial and error we measure which size. We have number 6, 7, 8, 10. So different sizes of pessaries untai. So we have to measure and put the right size of pessary. And then again, patients should have local hygiene should be good. If hygiene is not good, chala white discharge, diabetic not under control, వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో రింగ్ పెసరీ వేసాక కూడా ఎవ్రీ 3 months వీ హ్యావ్ టు రిమూవ్ అండ్ రీఇన్సర్ట్ అ న్యూ రింగ్ పెసరీ. అదర్ దెన్ దాట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ టు కీప్ ద ఏరియా క్లీన్. వీ ఆల్సో గివ్ సమ్ యూస్ట్రోజన్ క్రీమ్స్ సో దట్ ద mucosa is healthy and it will not cause any ulcerations. And we have to tell them నీట్గా చూసుకోవాలి, బికాస్ ఓల్డ్ పీపుల్ సమ్టైమ్స్ నవ్ డేస్ వీ సీ ఓల్డ్ పీపుల్ లివింగ్ అలోన్ ఆల్సో, వాళ్ళు పెట్టేసి మర్చిపోతారు, మర్చిపోకూడదు. సో వెన్ వీ ఆర్ ఇన్సర్టింగ్ వీ ఆల్సో మేక్ అ నోట్ అండ్ దెన్ వీ రిమైండ్ ద పేషెంట్ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 months టు కమ్ అండ్ గెట్ ఇట్ రిమూవ్డ్. అండ్ వీ నీడ్ టు, అది ఇన్సర్ట్ చేసాక కూడా కొంతసేపు నడవమంటాం, ఒక్కొక్కసారి అది కూడా పడిపోవచ్చు. ఇఫ్ ఇట్ ఫాల్స్ డౌన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ మేబీ వీ హ్యావ్ టు రీఇన్సర్ట్ అ బిగ్గర్ సైజ్ రింగ్. So it is not like ring పెట్టేస్తే అయిపోతుందని కాదు, బట్ you can give it as a stop gap before surgery for unfit patients or patients who wants to have another baby. So ఇలాంటి వాళ్ళలో రింగ్ పెసరీస్ బాగానే పనిచేస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఈ గర్భాశయ సమస్యలకు సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి? యశోద హాస్పిటల్స్లో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు? యశోదాలో చాలా ఉన్నాయి. సో వి డూ అదర్ దాన్ ప్రొలాప్స్, ఫైబ్రాయిడ్స్కి వీ డూ మయోమెక్టమీస్, రోబోటిక్ చేస్తున్నాం, లాప్రోస్కోపిక్ మయోమెక్టమీస్ చేస్తాం. వీ డూ బై బర్త్ అనామలీస్ వాళ్ళకి కూడా వీ డూ రిపేర్ సర్జరీస్, వీ డూ లాప్రోస్కోపిక్ సేక్రోకాల్పోపెక్సీ విచ్ ఇస్ నాట్ డన్ ఎవ్రీవేర్. సో సమ్ టైమ్స్ ఎప్పుడో 10 years 20 years బ్యాక్ వాళ్ళకి హిస్టెక్టమీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పై పార్ట్ ఆఫ్ ద వెజైనా దట్ ఈస్ కాల్డ్ ద వాల్ట్ దట్ విల్ ప్రొలాప్స్ అండ్ కమ్ అవుట్, అలాంగ్ విత్ దట్ బ్లాడర్ ఆల్సో కమ్స్ అవుట్. సో ఇలాంటి వాళ్ళలో వీ గివ్స్ లాప్రోస్కోపిక్ సేక్రోకాల్పోపెక్సీ, అంటే ఈ వాల్ట్ని మెష్ పెట్టి సేక్రమ్ అనే బోన్ వెనకాల ఉన్న బోన్కి ఫిక్స్ చేస్తాం. సో ఇట్ పుల్స్ ద వాల్ట్ అప్ అండ్ దెన్ ఇట్ కీప్స్ ఇట్ ఇన్ ప్లేస్. ఫర్ దిస్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ఫిజియోథెరపీ ఆఫ్టర్ సర్జరీ. 6 weeks తర్వాత ఫిజియోథెరపీ అనేది ఉంటుంది. నథింగ్ ఈజ్ ఫుల్ ప్రూఫ్ వేర్ ప్రొలాప్స్ ఇస్ కన్సర్న్, బికాస్ బేసికలీ ఇట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ ద టిష్యూస్. సో దాన్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకోగలం, దాన్ని ఎంత స్ట్రెయిన్ చేయకుండా ఉండగలం అనేది మనం చూసుకోవాలి. సో వీ ఆల్సో డూ ఫైబ్రాయిడ్స్కి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సర్జరీస్. హిస్ట్రోస్కోపీతోని కూడా వీ రిమూవ్ ద సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్. సో ఇలాంటివన్నీ ద లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ యశోద హాస్పిటల్. ఎనీబడి విత్ ఎనీ ప్రాబ్లమ్ క్యాన్ వాక్ ఇన్ అండ్ దెన్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఆల్. అండ్ మ్యామ్, ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా? అండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేసే స్కోప్? ఎవ్రీ ప్రొసీజర్ విల్ హ్యావ్ ఇట్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ కాంప్లికేషన్స్. నో ప్రొసీజర్ ఈజ్ 100% ఫుల్ ప్రూఫ్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ప్రతి దానికి బెస్ట్ ఆఫ్ హ్యాండ్స్లో కూడా sometimes you can have problems, but identifying the problem and treating the problem is most important. And before doing any procedure, we also counsel the patient. Ee problem ravachu, we'll look into it. Problems anedi on the table ravachu, immediate post-op ravachu, delayed post-op ravachu. So complications can happen in best of hands also, but we need to identify and we have to treat the patient. Particularly indulo when we are doing a sacrocolpopexy, ureteric injuries, bladder injuries are quite common. We have to identify and treat it. Sometimes mesh
సరిగ్గా సెట్ కాలేదంటే ఇరోజన్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు, లోపల చిన్న బ్లీడర్స్ ఏమైనా ఉంటే హెమటోమాస్ రావచ్చు. సో ఆల్ దీస్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ముందరే పేషెంట్స్కి కూడా అన్నీ చెప్తాం, ఏమేమి అవ్వచ్చు అనేది అన్నీ చెప్తే వాళ్ళు కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఓకే మేడం ముందు చెప్పారు, సో దే విల్ ట్రీట్ ఇట్ అనేది వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో టెల్ ద కాంప్లికేషన్స్ టు ద పేషెంట్ and then only we do the procedure. And once treatment complete అయిపోయిన తర్వాత పేషెంట్ డూస్ అండ్ డోంట్స్ గురించి ఒక్కసారి చెప్తారా? సో నో కాఫ్, నో స్నీజింగ్, నో కాన్స్టిపేషన్, నో లిఫ్టింగ్ వెయిట్. దిస్ ఇస్ కొందరు అడుగుతారు ఎప్పటికీ వెయిట్ లిఫ్ట్ చేయకూడదా, 80 ఏళ్ళకి ఎందుకు వెయిట్ లిఫ్ట్ చేయాలా, 70 ఏళ్ళకి ఎందుకు వెయిట్ లిఫ్ట్ చేయాలా? దెర్ ఆర్ అదర్ థింగ్స్ యూ కెన్ డూ. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది చెయ్యొద్దు. అండ్ ఎనీ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ గో టు ద డాక్టర్. Don't and do physiotherapy regularly. A patient after this prolapse surgeries will take 6 weeks to 3 months to recover. After that also go to your doctor regularly, have your checkup, slightest problem let them identify, let them treat you so that you have a better quality life. That's what I would like to say. Right. Thank you so much, Dr. Bhagyalakshmi garu, for being here and explaining about all these things. Once again, thank you so much. Thank you. So చూసారు కదా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.